వన్ సెకండ్. శేషు సార్, సో ఇక దీది టీఎంసీఏ గెలిస్తే ఢిల్లీకి టార్గెట్ చేస్తాం, ఢిల్లీ అడుగులు వేస్తూ ఉన్నది. సో అట్లాంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ఇక భారతీయ జనతా పార్టీని దరిదాపు ఇంకొక 10 ఏళ్ళు టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదేమో ఈ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ చూస్తే. సో ఇప్పటికే 147 మ్యాజిక్ ఫిగర్ గెలవడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ 157 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 95 స్థానాలకు టీఎంసీ పడిపోయింది. సో ఎట్లా చూడొచ్చు, ఇక బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేసినట్టే కనిపిస్తోంది కదా శ్రీకాంత్. ఇప్పుడు అక్కడ 294 శాసనసభ స్థానాలు ఉంటాయి. 148 గెలిచినటువంటి పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ 151లో ఉంటే 133 స్థానాల్లో టీఎంసీ లీడ్ తీసుకుంటుంది. ఇవి లీడ్స్ మాత్రమే, కొంచెం అటు ఇటు అయితే పెద్దగా గ్యాప్ ఏం లేదు. ఒక 15-20 గ్యాప్ మాత్రమే సస్టైన్ అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ చాలా పుంజుకున్నది. భారతీయ జనతా పార్టీకి విజయావకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకు అంటున్నానంటే నేను ఈ మాట 2 చోట్ల పానిహతి అనే ఒక నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఆర్జికర్ హాస్పిటల్లో చనిపోయినటువంటి హౌజీ డాక్టర్ యొక్క తల్లి నిలబడింది. ఆమె ఏంటది దేబ్నాథ్ అనేటటువంటి ఆమె, రత్న దేబ్నాథ్ అనే ఆమె నిలబడింది. ఆమె ఇప్పుడు అక్కడ లీడింగ్ చేస్తుంది. ఆ నియోజకవర్గంలో గత 2 సార్లు టీఎంసీ గెలిచింది. నిర్మలా ఘోష్ అనేటటువంటి ఆమె గెలిచింది. కానీ ఇప్పుడు అక్కడ లీడ్ తీసుకుంటుంది. తర్వాత భవానీపూర్ లాంటి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో కూడా ఆమె ట్రైలింగ్ లో ఉంది, వెనకబడి ఉన్నది. అంటే ఈ 2 చోట్ల మనం లీడ్స్ గనక మనం చూస్తే భారతీయ జనతా పార్టీ దీన్ని నిలబెట్టుకుంటుందా అనేటటువంటి సందేహం కూడా మనకు కనపడుతుంది. బట్ 2 పార్టీల మధ్య నెక్ టు నెక్కే కనపడుతుంది ఇప్పటికీ. ఇంకా అబ్జల్యూట్ గా మీకు ట్రెండ్స్ చాలా కొనసాగాల్సి ఉంటుంది. దరిదాపు 2 గంటలు 3 గంటలకి చివరి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది మొదటి 1.5-2 గంటల ఫలితమే కాబట్టి ఎర్లీ ట్రెండ్స్ లో మాత్రం భారతీయ జనతా పార్టీకి అనుకూలత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళు బెంచ్ మెజార్టీని దాటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బెంగాల్లో గనుక బీజేపీ గెలిస్తే బీజేపీకి మరొక 10 సంవత్సరాలు భారతదేశంలో తిరుగు లేకుండా ఉంటుంది. ఆ బలం భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా దొరుకుతుంది. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చేసాము అనేటటువంటి మాట తీసుకుంటారు. పెద్ద రాష్ట్రము కాబట్టి ఖచ్చితంగా అడ్వాంటేజ్, ఆ పొలిటికల్ మైలేజ్ వాళ్ళకి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2,40,000 మంది సైన్యంతో మోడీ బెంగాల్ పైన దాడి చేశాడు. 2,40,000 మంది సైన్యంతో మోడీ బెంగాల్ పైన దాడి చేశాడు. దాడి అంటారా అంటున్నా. చెప్తాను, ఇంకా అయిపోలేదు కదా దాడి ఎందుకన్నాననేది చెప్తాను కదా. ఎందుకంటున్నానంటే సైన్యంతోటే కాదు, సుప్రీంకోర్టుని అడ్డం పెట్టుకున్నారు, ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకున్నారు, 20 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలను అడ్డం పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం అక్కడే దిగింది. అమిత్ షా 20 రోజులు అక్కడే ఉన్నాడు. మోడీ మొదటి ఫేజ్ ఎన్నికల్లో అక్కడే కూర్చొని ఉన్నాడు. అంటే మొత్తము భారతీయ జనతా పార్టీ ఒక పక్క దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు వాళ్లతో కలిస్తే ఒక్క మమతా బెనర్జీ ధైర్యంగా ఎదురు నిలిచి పోరాటం చేసింది. అయినప్పటికీ ఆమె ఏమి దారుణంగా ఓడిపోవటం లేదు. దగ్గర నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుంది. శ్రీకాంత్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను బెంగాల్ విషయంలో. మా అన్న కూడా వినాలా. కొన్ని గంటల్లో ఎలక్షన్ జరుగుతుంది అనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక వ్యాఖ్య చేస్తాడు. ఇది న్యాయమా ఈ దేశంలో? సుప్రీంకోర్టు అన్బయాస్డ్ గా ఉండాల్సిన సుప్రీంకోర్టు ఇంకా కొన్ని గంటల్లో ఎలక్షన్ జరుగుతుంది అనగా ఒక వ్యాఖ్య చేస్తారు. ఏది? మమతా బెనర్జీ యొక్క క్రెడిబిలిటీని తగ్గించే వ్యాఖ్య. ఏంటి అనంటే ఐపాక్ సంస్థ పైన ఈడీ దాడి చేసేటప్పుడు మమతా బెనర్జీ అక్కడికి పోవటం మంచిది కాదు అనేటటువంటి వ్యాఖ్య చేస్తారు. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనరు ఎలక్షన్ అయిపోయిన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చునావ్ కా పర్ బెంగాల్ కా గర్వ్ అంటాడు. ఏంది బెంగాల్ కా గర్వ్? బెంగాల్ కా గర్వ్లో ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? సార్ తీసుకొచ్చి 91 లక్షల ఓట్లు తొలగించింది. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించంగానే సిఎస్ తొలగిస్తారు, డీజీపీని తొలగిస్తారు, సిపిని తొలగిస్తారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని తొలగిస్తారు. తర్వాత మాల్డాలో అల్లర్లు జరిగితే మొత్తం మీ చేతుల్లోకి అధికారం తీసుకుంటారు. మాల్డాలో అల్లర్లు జరిగితే మమతా బెనర్జీ అల్లర్లు చేయించింది అంటారు. అంటే ఏంటిది అంటే ఓ విధమైనటువంటి
ప్రొజెక్షన్ మమతా బెనర్జీని ఒక క్రూరమైన వ్యక్తిగా చూపించటంలో వీళ్ళు సక్సెస్ అయ్యారనేటటువంటి విషయాన్ని గమనించాలా. మాల్డా కేసే తీసుకోండి, మాల్డాలో అల్లర్లు జరుగుతాయి. ఎవరి చేతుల్లో ఉంది అధికారం? మమతా బెనర్జీ చేతుల్లోంచి మీరు లాగేసుకున్నారు కదా అధికారము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగేసుకున్న తర్వాత కూడా మాల్డాలో అల్లర్లకు మమతా బెనర్జీకి ఏం సంబంధం? అంటే మమతా బెనర్జీని ఒక విలన్ గా చూపించేసి ఇవాళ అక్కడ ఎలక్షన్ ని ఏ స్థాయిలో భ్రష్టు పట్టించాలో ఆ స్థాయిలో భ్రష్టు పట్టించి గెలుస్తున్నారు. బట్ ఆ గెలుపు అనేది రాజకీయంగా ఎట్లా గెలిచినా గెలిపే కాబట్టి అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా ఉపయోగపడేటటువంటి గెలుపుగానే మనం చూడాలా. బట్ ఇది నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది.